కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్ డిపో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల చేరివేత మరియు ఆదాయంలో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం 27,000 కిలోమీటర్లు తిరిగి 24 లక్షల ఆదాయం వస్తే ఈ సంవత్సరం 31,000 కిలోమీటర్లకు 31 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. డిపో మేనేజర్ వంగ వెంకటరమణ్ రెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా హుజూరాబాద్ డిపోకు అత్యధిక ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 7 లక్షల రూపాయల అధిక ఆదాయం వచ్చింది. గత సంవత్సరం మేము 27,000 కిలోమీటర్లు తిప్పినప్పుడు 24 లక్షల రూపాయలు వచ్చినాయి. ఈసారి మరి 31,000 కిలోమీటర్లు తిప్పినప్పుడు మాకు మరి 31 లక్షల రూపాయలు ఈపీకే వచ్చింది, ఆదాయం వచ్చింది. అందులో ఈపీకే 101 మరియు ఓఆర్ 170. సో జోన్లో మేము మొదటి స్థానంలో వచ్చిందండి ఈ డిపో, మరియు కార్పొరేషన్లో 2వ స్థానంలో వచ్చింది. సో ఈ యొక్క ఇంతటి ఆదాయం తేవడానికి కృషి చేసిన మా డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు ఆదరించిన పట్టణ మరియు హుజూరాబాద్ మరియు జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రయాణికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే డ్రైవర్ మరియు కండక్టర్లకు కౌన్సిలింగ్ చేస్తున్నాము. మరి మా డిపో ఆదాయాన్ని పెంచుకునే అన్ని మార్గాలను అన్వేషిస్తూ మరి వారికి తగిన గైడెన్స్ చేస్తూ డిపోను ఎప్పుడు కూడా ముందు స్థాయిలో, ముందు వరుసలో ఉండే ప్రయత్నమే చేస్తున్నాము. అదేవిధంగా డిపో కూడా ఉన్నది ఇప్పుడు. సో ఇక ముందు కూడా మేము బస్సులు పెంచే క్రమంలో అవకాశాలు ఉన్న చోటల్లా మేము ప్రయాణికుల యొక్క ఫిర్యాదులను స్వీకరించి మరియు రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పరిశీలించి ఇంకా ఎక్కడైనా కూడా అవకాశం ఉంటే బస్సులు వేస్తూ మరి ఎవరికి కూడా ఎలాంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. రాఖీ